వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు అప్డేట్ చూద్దాం. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరు గ్రామంలో సీఎం చంద్రబాబు రేపు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా అధికారులు స్పీడప్ చేశారు. అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నిరంతరం పనిచేస్తున్నారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంగా తీసుకుని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాన్ని ఆయన టచ్ చేస్తూ అక్కడ ప్రజల్ని ఒక చైతన్యం తీసుకురావాలి, పారిశుద్ధ్యం పట్ల కానీ ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి 3వ శనివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారు కూడా ఏదో ఒక నియోజకవర్గంలో పాల్గొంటూ ఈ నెల మరి మాడుగుల నియోజకవర్గం రాబోతున్నారు. మరి అనకాపల్లి జిల్లాలో గౌరవనీయులు బండారు సత్యనారాయణమూర్తి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, అలాగే స్థానిక శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే పరిశీలకులుగా మరి జోనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి అశోక్ గారు, ఆయన శాసనసభ్యులు ఇచ్చాపురం వారు కానీ, జిల్లా అధ్యక్షులు రాజుగారు గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని మరి అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఈ నెల 24న ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో పర్యటించనున్నారు. గార్మెంట్ పాప్ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో నూతన పాప్కార్న్ సీడ్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాధాకృష్ణన్ పాల్గొంటారు. దీంతో ఏర్పాట్లపై ఫుల్ ఫోకస్ పెట్టారు అధికారులు. ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ పర్యటన ఏర్పాట్లని పరిశీలించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఇంటిలో సిరి సంపదలు సుఖశాంతులు వెల్లివిరియాలని వరలక్ష్మీదేవిని కోరుకున్నారు ఏపీ హోంమంత్రి అనిత. వరలక్ష్మి వ్రతం సందర్భంగా రాష్ట్ర నక్కపల్లి మండలం సారిపల్లి పాలెంలోని తన నివాసంలో హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు చేశారు. వరలక్ష్మీదేవి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు మంత్రి అనిత. పాడి పంటలతో సుఖ సంతోషాలతో రాష్ట్రం సుభిక్షంగా సమృద్ధిగా ముందుకు సాగాలని అమ్మవారిని వేడుకున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపైన ఆరా తీశారు మంత్రి మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి. అంతకుముందు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటించారు. దరూర్ క్యాంప్ కార్యాలయంలో 11 కోట్ల రూపాయల నిధులతో పలు కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేశారు మంత్రులు. దరూర్ క్యాంప్లో జగిత్యాల, మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయాల భవనాలకు, భీమారం, ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలకు, మాల్యాల, మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాలకు భూమి పూజలు చేశారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా మంత్రుల వెంట జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉన్నారు. మంత్రుల పర్యటనపై పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు హాట్ కామెంట్ చేశారు. మంత్రి శ్రీధరబాబును పొగిడేందుకే మంథనిలో మంత్రులు పర్యటిస్తున్నారని విమర్శించారు. మంథనిలో అభివృద్ధి పనులు 3 సంవత్సరాల నుంచి శిలాఫలకాలకే పరిమితమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులను, మహిళలను, ప్రజలను, రైతులను మంత్రి శ్రీధరబాబు మోసం చేస్తూ 3 సంవత్సరాలు కాలయాపన చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. కుటుంబం ఎన్ని వేల కోట్లు సంపాదించుకోవాలి, మా ప్రజల రక్తాన్ని తాగి అనేది ఇవాళ మంత్రి ఎమ్మెల్యే జవాబు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మంత్రి ఎమ్మెల్యేను తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా కీర్తించిండు. ముఖ్యమంత్రి గారికి అనుసంధానకర్త అని చెప్పిండు. గంత పెద్ద కీర్తించబడుతున్నావు కదా నువ్వు. ఇంకా దేవరంపల్లి కాడ రోడ్డు పూర్తి చేయలేవా? నువ్వు చదువుకున్న సన్యాసి కదా, పొలిటికల్ సైన్స్ చదివినా, మా నాయన స్పీకరు, నేను 3వసారి మంత్రిని. ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పటి వరకు ఒక్కటి ప్రజలకు సంబంధించిన పని ఒక్కటైనా జరిగింది ఈ మంత్రిలో? ఏమైనా కూలగొట్టుడు, రేవంత్ రెడ్డి అక్కడ కూలగొడితే నేను మంత్రిలో కూలగొడతా, కూలగొట్టి భయభ్రాంతులకు చేసుడు, వాళ్ళని భయపెట్టించి బతుకుడు. ఎన్ని రోజులు ఈ అరాచకము, ఎన్ని రోజులు ఈ దోపిడీ? నీ తమ్ముడేమో అక్కడ హైదరాబాద్లో దోయాలి, నువ్వేమో ఇక్కడ ప్రజలను భయం పెట్టియాలి.
నెల్లూరు జిల్లా గూడూరు గుమ్మడిపుండి మధ్య 3-4 రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 2,229 కోట్ల వ్యయంతో మరో 2 కొత్త రైల్వే లైన్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని గూడూరు, తమిళనాడులోని గుమ్మడిపుండి మధ్య రైల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మరో 2 రైల్వే లైన్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. గూడూరు గుమ్మడిపుండి మధ్య 3-4 రైల్వే లైన్ల నిర్మాణాన్ని 90 కిలోమీటర్ల మేరకు ప్రాజెక్టులకు 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. గూడూరు రైల్వే జంక్షన్ కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకవైపు తమిళనాడు రాష్ట్రం, మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతికి జంక్షన్ గా నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. సదరన్ రైల్వేని సౌత్ సెంట్రల్ రైల్వేని కలుపుతూ ఏర్పడినటువంటి గూడూరు జంక్షన్ దేశంలోనే ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు అన్నింటిలో కూడా చాలా ప్రాధాన్యత సంచరించుకుంది. సదరన్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వేని వేరు చేస్తూ దాదాపుగా నార్త్ ఇండియా ప్రజలందరూ కూడా తిరుమలకు వెళ్ళాలన్నా కూడా ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం దర్శనానికి వెళ్ళినా కూడా ఇక్కడే దిగి వెళ్ళేటువంటి పరిస్థితి. అదేదైతే గూడూరు నుంచి చెన్నై మధ్య ఏదైతే 2 లైన్ల రైల్వే ట్రాక్ ఉందో, నిన్న జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో దాదాపుగా ఈ యొక్క ఈస్ట్ కోస్టల్ బెల్ట్కి సంబంధించి 9,450 కోట్ల రూపాయల వ్యయాన్ని రైల్వే ప్రాజెక్టులకు మంజూరు చేయడం, అందులో ముఖ్యంగా గుమ్మడిపుండి గూడూరుకు సంబంధించి 3వ, 4వ రైల్వే లైన్కు 2,229 కోట్లు వ్యయంతో పెట్టుబడులు ఇచ్చి ఈ 4 ఏళ్ల కాలంలో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పేసి కేంద్ర కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపిన మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 15 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తొర్రూరు మండలం మడిపల్లిలో రమేష్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. నిందితుడు కాగితపు యాకన్న ఆధ్వర్యంలో రాళ్లు, కర్రలతో కొట్టి రమేష్ ను హత్య చేశారని పోలీసులు దర్యాప్తులో తేలింది. నిందితులపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు డీఎస్పీ కృష్ణ కిషోర్. కులస్తుడు చనిపోతే అక్కడ పోయినప్పుడు వాళ్ళకు మధ్యన మాటా పెరిగి ఇతనిని దారుణంగా అందరూ కలిసి దాదాపుగా 15 మంది కలిసి కాకుతపు యాకయ్య అనే వ్యక్తి ముదిరాజు కుల పెద్ద మడిపల్లి గ్రామస్తుడు, అతని ఆధ్వర్యంలో దాదాపు 15 మంది అతనిని దారుణంగా వెంటబడి కట్టెలు మరియు రాళ్లతో కొట్టి, చేతులతో కొట్టి చంపడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు మడిపల్లి గ్రామంలో పట్టుబడి చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారణ చేసి తదుపరి కోర్టుకు పంపించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు చేస్తూ బీహార్ రాష్ట్రంలో తలదాచుకుంటున్న ముఠా గుట్టును రట్టు చేశారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు. సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లల్లో మోసాలు చేసిన 5 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులపై దేశవ్యాప్తంగా 500 నేరాలకు పాల్పడ్డారని, దాదాపు 3.5 కోట్ల రూపాయలను కాజేశారని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 90 సైబర్ క్రైమ్ నేరాలతో ఫిర్యాదులు అందాయన్నారు. ఒక నకిలీ ఫర్టిలైజర్ ఫ్రాంచైజీ ఇచ్చే వెబ్సైట్ ను ఓపెన్ చేసి దేశవ్యాప్తంగా నకిలీ వెబ్సైట్స్ నందు అప్లికేషన్ ద్వారా బాధితుల వివరాలు సేకరిస్తోంది ముఠా. ఇలా ప్రజల ఆధార్, పాన్ కార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించి విడతల వారీగా బాధితుల దగ్గర సర్వీస్ ఫీజు, లైసెన్స్ ఫీజు, ట్రేడ్ ట్రాన్స్ఫర్ అంటూ వివిధ రకాల ఫీజులు వసూలు చేసి మోసం చేస్తున్నారని ఎస్పీ అఖిల్ మహాజన్ వివరించారు. బజాజ్ లోన్ అంటూ నిందితులు లోన్ కోసం ఆన్లైన్ నందు వెతికే బాధితుల దగ్గర నుండి అప్లికేషన్ ద్వారా వారి వివరాలు సేకరించి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ద్వారా వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తూ లక్షల్లో వసూలు చేస్తూ 100 మంది బాధితులకు మోసం చేయడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యక్తిని నేషనల్ ఫర్టిలైజర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నకిలీ ప్రకటన ద్వారా ఫ్రాంచైజీ ఇప్పిస్తామని నమ్మించి 3,85,725 రూపాయలు మోసం చేయడం జరిగింది. ఈ కేసు నందు నిందితులను గుర్తించి 5 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. మనం దాదాపు 5 అక్కడ నుంచి పట్టుకోవడం జరిగింది. అక్కడ చాలా ఇబ్బంది అయింది. అంటే లోకల్ పోలీస్కి కూడా లోకల్ పోలీస్ వాళ్ళు దాదాపు 150 మెంబర్స్ లోకల్ పోలీస్, బీహార్ పోలీస్ తీసుకొని వీళ్ళు 5 పట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా మెయింటైన్ చేస్తారు. ఈ 5 అభిషేక్, ఆశుతోష్, నిషు, రితేష్, అవినాష్ వీళ్ళు 5 ఉన్నారు. వీళ్ళ మొత్తం స్టడీ చేస్తే వీళ్ళు చాలా పెద్దగా లాస్ట్ 2 years నుంచి వీళ్ళు ఇదే ఫ్రాడ్, 2-3 years నుంచి ఇదే సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. ఆ బజాజ్ ఫైనాన్స్లో లేకపోతే ఫైనాన్స్ కంపెనీలో లోన్ ఇప్పిస్తాము ఆ పేరులో వీళ్ళు సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు.
లేకపోతే ఈ నేషనల్ ఫర్టిలైజర్ ఇట్లయినా లైసెన్స్ ఇస్తాము దాని పేరులో వీళ్ళు చేస్తున్నారు. 1930కి దాదాపు 500 కంప్లైంట్స్ రిజిస్టర్ అయినాయి వీళ్ళు 5 పైన. వీళ్ళ దగ్గర నుంచి దొరికిన ఫోన్. మంచిర్యాల జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణం నస్పూర్, శ్రీరాంపూర్ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక డ్రోన్ నిఘా ఉంచారు. పాఠశాలలు, బాలికల వసతి గృహాలు, కళాశాలలు, గోదావరి తీర ప్రాంతాలు, మైదానాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా చేపట్టారు. డ్రోన్ విజువల్స్ ఆధారంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 13 మందిపై కేసులు నమోదు చేశారు. ఈవ్ టీజింగ్, అనుమానాస్పదంగా సంచరించిన పలువురిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగ మద్యపానం, ఈవ్ టీజింగ్, మహిళలు, విద్యార్థినుల్ని వేధించడం వంటి చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు డీజీపీ ఏ భాస్కర్. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ మోడర్న్ రైస్ మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పౌర సరఫరాల శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. మిల్లులో నిల్వ ఉన్న సరుకులు పరిశీలించారు. సరుకులు నిల్వలు సరిగా ఉన్నట్లు పేర్కొన్నారు. మిల్లు యాజమాన్యం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రబీ యాక్షన్ పాడికి సంబంధించి ప్రభుత్వానికి 8.60 కోట్లు బకాయి ఉన్నట్లు తెలిసింది. గడువులోగా బకాయి చెల్లించాలని యజమానిని ఆదేశించారు అధికారులు. ఆగస్టు 31లోగా బకాయిలో 50% చెల్లించాలని, సెప్టెంబర్లో 25%, అక్టోబర్లో మిగతా 25% చెల్లించాలని యజమానికి సూచించారు. ఈ తనిఖీలు విజిలెన్స్ డీఎస్పీ సీతారెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. కరీంనగర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఇంటి ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జిల్లా కేంద్రంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్లో భారీ ఆందోళన నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చారు. శక్తి స్కీమ్ను, జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళనకారుల్ని సమర్థవంతంగా అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలువురు నాయకుల్ని, విద్యార్థుల్ని అరెస్ట్ చేసి పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. విద్యార్థుల హక్కుల సాధనకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో రోడ్డు పక్కన కూరగాయలు అమ్మొద్దంటూ మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. 3 రోజులుగా పోలీసు బందోబస్తు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా కూరగాయల్ని నేలపై పడేసి రోడ్డుపై బైఠాయించారు. నల్గొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డిని విద్యార్థులు దారుణంగా హత్య చేసిన ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ ఉపాధ్యాయులు ఆదిలాబాద్లో శాంతియుత ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. విద్యార్థుల మంచి కోసం ఉపాధ్యాయులు మందలించడం తప్ప అని ప్రశ్నించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఉపాధ్యాయులు రూపారెడ్డిని ఘోరంగా మానవాళి ప్రపంచం మొత్తం కూడా దిగ్భ్రాంతి చెందే విధంగా పాఠాలు నేర్పేటటువంటి, భవిష్యత్తును తీర్చిదిద్దేటటువంటి ఉపాధ్యాయురాల మీద ఆ యొక్క దుండగులు విద్యార్థులు చేసినటువంటి దాడి వల్ల ఆమె మరణించినటువంటి తీరు మానవత్వం ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఖండించక తప్పదు. ఈరోజు విద్యా వ్యవస్థలో ఆ యొక్క 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు డ్రగ్స్కు, మిగతా గంజాయికి బానిసైనటువంటి సందర్భంలో వారి భవిష్యత్తు దృష్ట్యా మందలించినటువంటి ఉపాధ్యాయురాలు రూపారెడ్డి మీద ఆ యొక్క దాడి చేసినటువంటి తీరు చూస్తే సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు
యాజమాన్యాలు ర్యాలీ నిర్వహించారు. రూపారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఆమెను హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని, వారి అలవాట్లు నడవడిక ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తప్పుడు దారిలో వెళ్లకుండా చూడాలని ఉపాధ్యాయులు సూచించారు. రూపారెడ్డి హత్యని ఖండిస్తూ ఇవాళ అన్ని ప్రైవేట్ పాఠశాలలు బంద్ను పాటించాయి. దేశాన్ని అభివృద్ధి చేసే వ్యవస్థలో మేము చాలా గొప్పగా పాత్ర వహిస్తున్నాము. అలాంటి మా లాంటి వాళ్ళకి రక్షణ లేకుండా అయిపోయింది ఇప్పుడు సమాజంలో. ఈ జనరేషన్ వల్ల చాలా బాధగా ఉంది. ఎంత బాధ అంటే, ఒక దేశాన్ని అభివృద్ధి చేసే విద్యార్థులను తయారు చేసే వ్యవస్థ మాది. దీనివల్ల మాకు రక్షణ లేక మాకు చాలా బాధగా ఉంది. మాట్లాడడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఈ వయసులోని పిల్లలకి తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. తల్లిదండ్రులు ప్రతి పిల్లవాడిని మోటివేట్ చేయాలి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళు, ఇలా పిల్లల్ని మోటివేట్ చేసి. నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం సమీపంలోని కల్వర్ట్ కూలిపోయి 2 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు దాన్ని నిర్మించలేదు. 2024 ఆగస్టులో కల్వర్ట్ కూలిపోవడంతో 5 లక్షలతో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే నూతన కల్వర్ట్కు టెండర్ పూర్తయి 2 నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. కాంట్రాక్టర్తో పాటు అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం సమీపంలోని ఆశ్రమం దగ్గర అటవీ శాఖ బంగ్లా 20 ఏళ్లుగా నిరుపయోగంగా పడి శిథిలావస్థకు చేరుకుంది. ఒకప్పుడు ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కీలకంగా ఉన్న ఈ ప్రాంతంలో 8 మంది సిబ్బంది డిఆర్ఓ విధులు నిర్వహించగా ప్రస్తుతం సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖను అన్ని విధాలుగా ముందుకు పరుగులు తీయిస్తుంటే కలువాయిలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో ఉన్న బంగ్లా గార్డ్ క్వార్టర్స్ శిథిలమవుతుండగా పరిసరాలు మందుబాబులకు అడ్డాగా మారడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి బంగ్లాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం పండ్రంగిలో భూ ఆక్రమణ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తరతరాలుగా పశువులు, గొర్రెల మేత కోసం ఉపయోగిస్తున్న భూమిని జేసీబీలతో చదును చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సర్వే నెంబర్ 7లోని 14 ఎకరాల అనాధీనం భూమిలో సుమారు 5 ఎకరాలని చదును చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జేసీబీలతో పనులు చేపడుతుండగా గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం గ్రామస్తులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి భూమిని సొంతం చేసుకునేందుకు గుత్తేదారులు ప్రయత్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ భూమిని కాపాడాలని, అక్రమంగా జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయపురం దక్షిణ కాలువ పరిధిలో 7L, 8L కాలువల కింద సుమారు 400 ఎకరాల్లో వరి పైరు నీరు లేక ఎండిపోతోంది. వరి వెన్ని దశకు చేరుకున్న సమయంలో వారం రోజులుగా సాగునీరు అందక పొలాలు బీటలు వారుతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరికి నీళ్లు చాలడం లేదు. దాదాపు 400 ఎకరాలు పైరు పెట్టున్నాం అందరం. వరి వచ్చేసి పూర్తిగా ఎండిపోయే దశలో ఉంది. 7L, 8L కింద పూర్తిగా నెర్రెలు బారిపోయింది. పొలము పూర్తిగా ఎండిపోతా ఉంది. ఇదిగో చూడండి, ఒకసారి చూపిస్తాము. ఇట్లా పోతుంది. ఇంకా 10 రోజులు ఆగితే మాకు అసలు చేతికి పంట రాదు నీళ్ళు ఇచ్చినా కానీ. ఇప్పుడు దయచేసి ఇంకొక 1 నెల రోజులు మాకు సహాయం చేసి నీళ్ళు వదిలితే అధికారులు మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దాంతో చొరవ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తెల్లవారుజాము నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని 4 లక్షల గాజులతో అత్యంత వైభవంగా అలంకరించారు.
ఆలయ కమిటీ అధికారులు. మావుళ్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మావులమ్మ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం విశిష్టంగా చేస్తూ ఉంటాం. కింద సంవత్సరం నుంచి వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి గాజుల అలంకరణ చేయడంగా నిరుడు ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. నిరుడు 1,00,000 గాజులు అనుకుంటే 10 లక్షల పైన గాజులు వచ్చాయి. అలంకరణ ఈ సంవత్సరం కూడా లక్షలాదిగా గాజులు వచ్చాయి. అమ్మవారికి అలంకరణ చేయడం భక్తులందరూ కూడా విరివిగా ఇచ్చారు. శ్రావణ మాసం కూడా కింద సంవత్సరంలో 5 శుక్రవారాలు వచ్చింది. మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి గజలక్ష్మి అలంకరణ చేయడం జరిగింది. ఇది 2వ శుక్రవారం, శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో వరలక్ష్మి వ్రతాలను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేకువజాము నుంచే ఇళ్ల ముంగిళ్లను రంగవల్లులు, మామిడి తోరణాలతో అలంకరించగా మహిళలు సంప్రదాయబద్ధంగా కలశ స్థాపన చేసి మహాలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుష్పాలు, ఆభరణాలతో విశేషంగా అలంకరించారు. అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ స్తోత్ర పారాయణాలు చేస్తూ ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలగాలని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలో పూజా సామగ్రి, పండ్లు, పూల దుకాణాలు భక్తుల రాకతో సందడిగా మారాయి. వ్రతాలు, పూజలతో పలాస పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. That's all for now. More updates coming up. Stay tuned.